కోరిన కోరికలు తీర్చే గోవింద కల్పవృక్ష నారసింహ సాలగ్రామ ఆశ్రమం గురించి ఈరోజు మనం తెలుసుకుందాం. ఇక్కడ 750 సంవత్సరాల క్రితం సాక్షాత్తు నారసింహస్వామి వారు తమ భక్తునికి సాలగ్రామం ఇచ్చారంటండి. ఈ దేవాలయంలో మన మనసులోని ధర్మబద్ధమైన కోరికను స్వామివారితో చెప్పుకుని ముడుపు కడితే ఖచ్చితంగా 41 రోజుల్లో కోరిక తీరిపోతుందంట. ఈ విషయం నేను చెప్పటం లేదు, స్వయంగా స్వామివారి భక్తులే తమ అనుభవాలను మనతో చెప్తున్నారు. ఇది మాత్రమే కాదండి, ఈ దేవాలయంలో గరుడ ప్రసాదం తీసుకుంటే పిల్లలు లేని వారికి ఖచ్చితంగా సంతాన ప్రాప్తి కూడా జరుగుతుందట. అనేక రకమైన ఆర్థిక సమస్యలతో బాధపడుతున్న వారికి సిరి సంపదలు కూడా కలుగుతున్నాయట. అనారోగ్య సమస్యలతో బాధపడుతున్న వారికి ఆరోగ్యాన్ని కూడా స్వామివారు ప్రసాదిస్తారట. ఇంతకీ ఈ టెంపుల్ ఎక్కడని అనుకుంటున్నారా? ఎక్కడో కాదండి, మన భద్రాచలంలోని మనరామయ్య సన్నిధికి కేవలం 100 మీటర్ల దూరంలోనే అంబసత్రం రోడ్లో ఉన్న గోవింద కల్పవృక్ష నారసింహస్వామి సాలగ్రామ ఆశ్రమంలో అండి. ఈ ఆశ్రమంలో సాలగ్రామాన్ని స్వయంగా నారసింహస్వామి వారి 750 సంవత్సరాల క్రితం శ్రీ రంగాచార్యులు అనే గొప్ప వైష్ణవ భక్తులకి సమర్పించారంటండి. మన దేశంలోనే ఎక్కడా లేని విధంగా గోవుకి గోవిందునికి ఒకేసారి ప్రదక్షిణ చేసే అవకాశం కూడా ఇక్కడ కల్పించారటండి. దీనివల్ల మనకు ఆ భూమాతకు సేవ చేసినంత పుణ్యఫలం దక్కుతుందట. ఇక్కడ సాలగ్రామానికి ప్రతి మంగళవారం అభిషేకం నిర్వహించి ఆ విశేషమైన జలాన్ని భక్తులకు తీర్థంగా ప్రసాదిస్తారట. ఈ జలప్రసాదాన్ని స్వీకరిస్తే ఎలాంటి అనారోగ్య సమస్యలు ఉన్నా తొలగిపోతాయని భక్తుల నమ్మకం. అసలు స్వామివారిని చూసారా ఎంత కలగా ఉన్నారో? ఇంత దగ్గర నుంచి స్వామివారి దర్శనం కల్పిస్తున్నారంటే వచ్చిన భక్తులది ఎంత అదృష్టమో కదండి. అలాగే ప్రతి అమావాస్య, పౌర్ణమి, విశేష పర్వదినాలలో పూజలు, ప్రత్యేకమైన హోమాలు నిర్వహిస్తారట. ముఖ్యంగా సంతానం లేని వారు ఒక్కసారి వచ్చి ఇక్కడ ముడుపు కడితే సంతాన భాగ్యం కలుగుతుందంటండి. చాలామంది భక్తులు తమ అనుభవాలను చెప్తున్నారు. మన కోరికలను బట్టి ముడుపు తీసుకుని క్షేత్రపాలకుడైన ఆంజనేయ స్వామికి నమస్కారం చేసుకుని వారు చెప్పిన మంత్రాన్ని జపిస్తూ ప్రదక్షిణ చేసి ముడుపు కడితే ఎలాంటి ధర్మబద్ధమైన కోరిక అయినా కూడా కేవలం 41 రోజులలోపే నెరవేరి తీరుతుందంట. అంతేకాకుండా వివాహం ఆలస్యమైన వారు, ఉద్యోగం కోసం ప్రయత్నం చేసేవారు, వ్యాపార, ఆరోగ్య, అప్పుల బాధలు ఉన్నవారు కూడా ఇక్కడికి వచ్చి ముడుపు కట్టడం వల్ల తమ కోరిక నెరవేరుతుందని చెప్తున్నారు. ఈ పాటికే మీకు ఇక్కడ భక్తుల్ని చూస్తుంటేనే అర్థమైపోయి ఉండాలి, కోరిన కోరికలను తీర్చే నిలయమని. ఈ ఆలయంలో మనం ఎటు చూసినా ఆ భక్తులు కట్టిన ముడుపులే కనిపిస్తూ ఉంటాయి. అంతేకాకుండా ఇక్కడ వచ్చిన భక్తులందరికీ కూడా నిత్యాన్నదాన కార్యక్రమం కూడా జరుగుతుంది. మీరే చూస్తున్నారు కదా ఇక్కడ ఎంతమంది భక్తులు తమ భక్తి శ్రద్ధలతో తమకు స్వామివారిపై ఉన్న విశ్వాసంతో ముడుపులు కడుతున్నారో. కొన్ని వందల వేల కిలోమీటర్ల దూరం నుంచి కూడా చిన్న పిల్లల్ని తీసుకుని ఎర్రటి ఎండలో వచ్చి మరీ ఇక్కడ స్వామివారి దర్శనం చేసుకుంటున్నారు. ఇంత శక్తివంతమైన ఆలయం మన భద్రాచలంలో ఉండడం అనేది ఎంతో సంతోషకరమైన విషయం. కొన్ని వందల వేల కిలోమీటర్ల నుంచి ఆ రామయ్య దర్శనం కోసం వస్తున్న భక్తులందరూ కూడా వచ్చి గోవింద కల్పవృక్ష నారసింహ సాలగ్రామ ఆశ్రమంలో దర్శనం చేసుకుంటున్నారు. ఇక్కడ స్వామివారికి ముడుపును కట్టడం వల్ల సంతానం కలిగిన చాలామంది భక్తులు తమ పిల్లల పుట్టు వెంట్రుకలను కూడా సంతోషంగా ఇక్కడే ఇస్తున్నారు. ఇంకా పిల్లలు పుట్టడం కష్టం అని చెప్పిన దంపతులకు కూడా ఇక్కడికి వచ్చి ముడుపు కట్టాక సంతానం కలిగిందని భక్తులు చెప్తున్నారు. ఇప్పటికే ఈ ఆలయం గురించి చాలామందికి తెలిసే ఉంటుంది. ఇంకా మన భద్రాచలంలో ఈ స్వామివారి ఆలయాన్ని దర్శించని భక్తులు ఎవరైనా ఉంటే ఒక్కసారి వచ్చి స్వామివారిని దర్శించుకోండి. ఇక్కడ ఉన్న గోమాతలకు కూడా మనమే స్వయంగా పశుగ్రాసం పెట్టవచ్చు. ఇక్కడ ఒకసారి మనం ముడుపు కట్టి కోరుకున్న కోరిక అనేది ఖచ్చితంగా నెరవేరుతుంది. కానీ అది ఎప్పుడు అంటే మనం కోరుకున్న కోరిక అనేది ధర్మబద్ధమైన కోరిక విధంగా ఉండాలి. అంతేకాకుండా మన వంతు ప్రయత్నం కూడా మనం చేయాలి. నేను మా పాప కూడా కలిసి ఇక్కడ ఉన్న గోమాతలకైతే ఆహారం అయితే పెట్టేశాము. ఇక్కడ నిత్యం జరిగే సేవల గురించి, అలాగే నిత్యాన్నదాన కార్యక్రమం, ఎండలో వచ్చిన భక్తుల కోసం మజ్జిగ కూడా పంపిణీ చేస్తున్నారు. ఈ ఆశ్రమాన్ని రంగాచార్యులు వారు వారి 9వ తరం వారసులైన డాక్టర్ చైతన్య గారికి ఆధ్వర్యంలో పూజలు జరుగుతున్నాయి. అలాగే భద్రాచలం రామయ్య దర్శనం చేసుకున్న ప్రతి ఒక్కరూ కూడా ఈ ఆలయానికి వచ్చి ఆ నరసింహస్వామి దర్శనం చేసుకుని స్వామివారి కృపకు పాత్రులు కండి.